జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా చెల్లెలు ఎందుకు రమ్మందో మాకైతే తెలియదు స్వామి. మీ సమయాన్ని వృధా చేసుంటే మన్నించండి. విధిని అనుసరించే వస్తాను నైని. నా చేతుల్లో ఏమీ ఉండదు. 14 లోకాలు అమ్మవారి చేతుల్లోనే ఉంటాయి. సుమ్మి, గురుగారు వచ్చేశారు కదా, విషయమేంటో చెప్పు. నేనెలా చెప్పగలను పిన్ని, ఆడపిల్లని. ఇది సిగ్గా, అమాయకత్వమా, అయోమయమా? ఆంటీ, అంకుల్ తర్వాత మీరే ఈ ఇంటి పెద్ద. మీరు చెప్తేనే బావుంటుంది. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే హాసిని నైనీల సంసారాలు చక్కగా ఉన్నట్టు సుమన కాపురం కూడా బాగుపడాలి కదా. మాకేమైందమ్మా? బానే ఉన్నాం కదా. నాకు చెప్పకు విక్రాంత్, గురువుగారితో చెప్పు. స్వామి, సుమన ఫిర్యాదు చేస్తే మాత్రం అందులో నిజం లేనట్టే. విక్రాంత్, నీ కాంత కోరుకున్నది ఏకాంతమే గాని రాద్ధాంతం కాదు. అది మహానుభావుల మహిమ. విషయం చెప్పకముందే గ్రహించి చూచాయిగా చెప్పారు గురువుగారు. నాకైతే ఏం అర్థం కాలేదు మమ్మీ. ఏం తెలియకుండానే కొడుకుని కన్నారా వెంకటస్వామి? ఏయ్, నువ్వు ఉండవే, మధ్యలో దూరకు. అమ్మా, విషయం అందరికీ తెలిసేలా చెప్తే అది సమస్య అయితే స్వామివారు పరిష్కారం సూచిస్తారు, గొడవైతే సర్దుబాటు చేస్తారు. అది సమస్య కాదు బావుగారు, గొడవ అంతకన్నా కాదు, ఆశ. ఆశ, దోశ, అరటిపండు ఇలాంటివేమీ చెప్పకే. ఏదున్నా నేరుగా చెప్పు. నా నోటితో నేనెలా చెప్తాను పిన్ని? సుమనమ్మ చెప్పదు అకాయ్. నీవే దడదడలు అరిచేసి అంతిమంగా గురువుగారు ఒక మాటలో తేల్చేశారు. ఆంటీ, అందరూ ఉన్నాక ఆలస్యం వద్దు. అదేం చెప్పుకోలేని విషయం కూడా కాదు. అలాంటప్పుడు ఆగడం ఎందుకు మమ్మీ? ఆల్రెడీ గురువుగారు సగం చెప్పేశారు కదా. స్వామి, సగం సగం అన్నట్టే ఉంది నా చిన్న కొడుకు సంసారం. మిమ్మల్ని పిలిపించడానికి కారణం శుభకార్యం కోసమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.